సార్, ఢిల్లీలో ఇప్పటికే సత్తా చాటిన కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ హైదరాబాద్లో కూడా ఈరోజు గర్జించింది. తెలుగు రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీకి ఆదరణ ఉంటుందా? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంటే వేల కోట్ల వ్యాపారం. ఇలాంటి వాతావరణంలో కాక్రోచ్లను ఎవరు పట్టించుకుంటారు సార్? తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో భాగమే కదా. భారత సమాజంలో వస్తున్నటువంటి ట్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది కదా. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నీట్ రాయలేదా? తెలుగు రాష్ట్రాల్లో బిడ్డలు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాయలేదా? నీట్ క్యాన్సిలేషన్ వల్ల, సిబిఎస్ఈ క్యాన్సిలేషన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో బిడ్డలకు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాలు తీవ్రమైన ఆవేదన గురి కాలేదా? అందువల్ల ప్రజా సమస్యలు రాష్ట్రము తేడా ఉండదు. ఇప్పుడు అడుగుకేంత కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాపితంగా చేపట్టిన నిరసనల ప్రధాన డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి. వరుసగా 2025లో నీట్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నీట్ లీక్ అయితే ఎగ్జామే క్యాన్సిల్ చేశారు. సో పేపర్ లీక్లు లేదా పేపర్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీసెస్ ఇలా పెద్ద ఎత్తున జరుగుతుంటే ప్రభుత్వాలు నిద్రపోతుంటే ఏం చేయాలి? పరీక్షపై చర్చ అని ప్రధానమంత్రి చర్చ పెడుతూ ఉంటాడు. ఏం చర్చ ఇది? మొదలు పరీక్షపై చర్చ కాదు, పేపర్ లీక్స్పై చర్చ హోనా. సో అది వదిలేసి పరీక్షపై చర్చ అని ఉపన్యాసాలు ఇస్తే ఏమొస్తుంది? సో అందువల్ల ఇది ప్రజల యాంగర్, ప్రజల కోపం అనేది, ఆగ్రహం అనేది సమస్య ఉన్నప్పుడల్లా ఉంటుంది. కానీ రాజకీయ వ్యవస్థ స్పందించినప్పుడు, రాజకీయ వ్యవస్థ జవాబుదారీతనం చూపనప్పుడు పౌర సమాజం నుంచి వచ్చేటువంటి ఒక ఆగ్రహావేశాలు ఇవేమీ కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు చూసాం, సివిల్ రైట్స్ మూమెంట్ చూసాం. సో ప్రజాస్వామ్యం కొరకు, స్వేచ్ఛ కొరకు, న్యాయం కొరకు సమాజంలో పోరాటాం. సో ఇదేం కొత్త కాదు. ఇప్పుడు చిలీలో 2019లో 15 to 19 ఇయర్స్ మధ్య పిల్లలు వారు పోరాడారు. దేని కొరకు? పెట్రోల్ ఛార్జెస్ ఒక 30 పైసలు పెంచితే దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలైతే అదొక మహత్తర పోరాటమై చివరకు చిలీ ప్రభుత్వాన్నే గద్దెదించింది. నేపాల్లో మనం చూసాం, ఒక పొలిటికల్ కరప్షన్కు వ్యతిరేకంగా జరిగిన యువత ఉద్యమం కాస్త ఆడ ప్రభుత్వాన్నే మార్చింది. శ్రీలంకలో ఆర్థిక విధ్వంసము, దానికి వ్యతిరేకంగా జరిగిన అర్గాలియా మూమెంట్ శ్రీలంకలో కొత్త రాజకీయ శక్తుల్ని అధికారంలో కూర్చోబెట్టింది. అందువల్ల ఇదేమీ మన దేశంలో ట్రెండ్ కాదు. ఫ్రాన్స్లో చూసాం మనం కార్మికుల నిరసనలు, అమెరికాలో చూసాం ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమాలు. సో నినకాక మొన్న అమెరికాలో నో కింగ్స్ మూమెంట్ చూసాం. ఇలా ప్రజలు చాలా చోట్ల పోరాడుతూ ఉంటారు. సో అందువల్ల అదేం తెలుగు రాష్ట్రాలు అందుకు అతీతం కాదు. ఇవాళ హైదరాబాద్లో జరిగిన ప్రొటెస్ట్లలో నేనే పర్సనల్గా పాల్గొన్నాను. వచ్చిన వారంతా యూత్, అసలు మామూలు జోష్ కాదు. వారిలో ఉండేటువంటి ఆ స్ఫూర్తి చూస్తే మాలాంటి వారికి కూడా, అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న నాలాంటి వారికి కూడా పెద్ద స్ఫూర్తినిచ్చి, నేనే కాదు సోనం వాంగ్చుక్ లాంటి ఒక గొప్ప ఉద్యమకారుడు కూడా, నేను దేశంలో చాలా చోట్ల పోరాడాను కానీ హైదరాబాదులో జరిగిన నా ప్రొటెస్ట్ ఇంత గొప్పగా ఎక్కడా జరగలేదు. ఈ ఎనర్జీ, మీలో ఉండేటువంటి ఆ ఎనర్జీ చూస్తే నాకు చాలా సంతోషమవుతుంది అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లు ఎలా జరిగాయో అంతకన్నా చాలా బాగా జరిగాయి హైదరాబాద్లో అంటున్నారు. హైదరాబాద్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజధాని కదా. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మార్పు వస్తాయి. రాజకీయ వ్యవస్థ వేల కోట్లతో వ్యాపారం చేయొచ్చు, ప్రజలు వ్యాపారాలకు తల ఒగ్గరు కదా.